వికారాబాద్ జిల్లా అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధరణి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్ పాల్గొని వారితో దీక్ష విరమింపజేశారు. ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వం తెలంగాణ రైతులు నానా అవస్థలు పడుతోందని అందరికీ దయాకర్ విమర్శించారు. పేద ప్రజ భూములు అన్యాయంగా లాక్కొని వేలంపాట వేసి అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. రానున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదేనని అక్రమాలకు పాల్పడిన వారు ఇలాంటి వారైనా సరే జైలుకు పంపేదాకా ఊరుకోమని దయాకర్ స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నమస్కారాలు. ఈ రోజు పెద్దలు ప్రసాదంగా తీసుకున్న నిర్ణయం పేదల కోసం, పేద బడుగు వర్గాల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి తెలంగాణ సీటు మీద కూర్చున్నటువంటి కేసీఆర్ ఈ ఎలా అప్పుల తెలంగాణ ఎక్కడ చూసిన ఆఫీసులలో విపరీతమైనటువంటి డబ్బులకు ఎగబడి పనిచేస్తున్నటువంటి ఆఫీసులు మొదలైంది. వాళ్ళ కార్యాలకు కానీ లేకుంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ మనం డిస్టర్బ్ చేయకుండా ఈ ధరణి సమస్యల దీక్ష పెట్టుకున్నాం కాబట్టి మనము సామరస్యంగా ఈ దీక్ష జరుపుకుందాం. ఎవరన్నా అట్లాంటి ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు, అది ఈ దీక్షకు విరుద్ధము. నమస్కారాలు. ఈ రోజు పెద్దలు ప్రసాదంగా తీసుకున్న నిర్ణయం పేదల కోసం, పేద బడుగు వర్గాల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి తెలంగాణ సీటు మీద కూర్చున్నటువంటి కేసీఆర్ ఈ ఎలా అప్పుల తెలంగాణ ఎక్కడ చూసిన ఆఫీసులలో విపరీతమైనటువంటి డబ్బులకు ఎగబడి పనిచేస్తున్నటువంటి ఆఫీసులు మొదలైంది. వాళ్ళ కార్యాలకు కానీ లేకుంటే వాళ్ళ